వెల్కమ్ టు డే 6. ఇప్పుడు మనం కోల్కతాలో ఉన్నాం. బ్యాక్ టు మన 800 రూపాయల ఓయో రూమ్. నిన్న ఆ రూమ్ 4 గంటలకు చెక్అవుట్ చేసినాము. ఇది మాకు ఆల్మోస్ట్ 8-10 అయింది దొరకడానికి. మాకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ చాలా ట్రాఫిక్ ఎక్కువ ఉంది. రూమ్స్ దొరకలేదు. రూమ్స్ దొరికితే మాకు కార్కి పార్కింగ్ దొరకలేదు. సో ఎట్లా అట్లా ఒక మామూలు రూమ్ తీసుకున్నాం. అండ్ ఇంకొక ప్రాబ్లం ఏమవుతుందంటే ఎడిటింగ్కి చాలా ప్రాబ్లం అవుతుంది. ఒకటే ల్యాప్టాప్ ఉంది, ఇద్దరం ఎడిట్ చేయాల్సి వస్తుంది. దాని తర్వాత ఇంటర్నెట్ ప్రాబ్లం అవుతుంది. సో అవన్నీ ఎట్లా అట్లా వేసేస్తున్నాం. అండ్ ఇప్పుడు ఈ రూమ్ చెక్అవుట్ చేసేస్తున్నాం. ఇవాళ మనం హౌరా బ్రిడ్జ్ ఇంకా చాలా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో వెళ్ళిపోదాం. ఇంకా డే 5 ఎడిటింగ్ ఇంకా అయితేనే ఉంది. అండ్ మా బ్రేక్ఫాస్ట్ ఇది పూరి, ఇది కచోరీ, ఇది రసగుల్లా కాదంట, దీని పేరు ఏదో చెప్పిండు. రూమ్ ఇప్పుడే చెక్అవుట్ చేసేసినాము. సేమ్ మొన్నట్లాగానే ఇవ్వాలి కూడా. కార్లో కూర్చొని ల్యాప్టాప్లో అప్లోడ్ పెట్టినా. ఇక్కడ నుండి ఇప్పుడు మాకు మెయిన్ ప్రాబ్లం ల్యాప్టాప్ అవుతుంది కాబట్టి కార్ డేకర్స్ వెళ్ళి ఇవ్వాలి. ఛార్జర్ ఎట్లయినా పెట్టించుకోవాల్సిందే, కొంచెమైనా జల్ది అవుతుంది. సో వెళ్తున్నాం. ఇక్కడ మెయిన్ ఏంటంటే కోల్కతాలో ప్రాబ్లము, యాక్సిలేటర్ ఎన్నిసార్లు ఇస్తారో హారన్ అన్నిసార్లు కొడతారు. ఆడ మొత్తం హారన్ పట్టుకొని పోతాడు. అంటే ఇక్కడ వెరీ కామన్. బయట అయితే హారన్ కొడితే మ్యాథ్స్ లేని కూడా హారన్ కొడతాడు. ఇక్కడ హారన్ కొట్టకపోతే ఏరా నీకు మ్యాథ్స్ లేదారా అంటారు. అట్లుంది ఇక్కడ. సో చెవులల్లో మనం ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్ అలాంటివి పెట్టుకొని రోడ్డు మీద పోవాల్సిన పరిస్థితి ఉంది. మ్యాక్సిమం బ్లాగ్లో కూడా నాయిస్ రావచ్చు. సో దానికి ముందే సారీ చెప్పేస్తున్నాం, ఎందుకంటే మనం ఏం చేయలేము. సో మేము టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం, కాళీమాత టెంపుల్కి. వెళ్తుంటే మాకు మధ్యలో హౌరా స్టేషన్ కనిపించింది. మన వెనుక కనిపిస్తుంది హౌరా రైల్వే స్టేషన్. ఇది 1854లో కట్టిరంట. అప్పట్లోనే 2-2.5 లక్షలు అయిందంట. సో ఇప్పుడు మన వాళ్ళు కట్టరా అంటే మినిమం ఒక 2000 కోట్లు అట్లా అవుతుంది. సో చూస్తారు కదా, ఇంకా చెదరకుండా అట్లనే ఉంది. చాలా పెద్దగా ఉంది, అక్కడ నుండి ఇక్కడ వరకు ఉంది. వీలైతే లోపలికి కూడా వెళ్దాం. రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం. లాస్ట్ బ్లాగ్ అప్లోడ్ చేస్తుంటే ఇందాక మీకు చూపెట్టినా కార్లో పెట్టి అప్లోడ్ చేస్తున్నాం, ఛార్జింగ్ అయిపోయింది. సో ఇక్కడ పార్కింగ్ వాళ్ళని ఒకరిని అడిగి ఇక్కడ మేము వీడియో అప్లోడ్ పెడుతున్నాం. కాపీ పెట్టినాం. సో ఇంట్లో నుంచి ఈ ఫోన్లోకి వేసి, ఈ ఫోన్లో నుంచి నా ఫోన్లోకి వేయాలి. సో ఇదంతా పతాపురం. ప్లాట్ఫామ్లు ఉన్నాయంటే ఇలా. స్టేషన్ ముందు లైన్గా ట్యాక్సీలు ఉన్నాయి. చూడొచ్చు. మాకు రైల్వే స్టేషన్ చూసారు కదా, నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది. ఇదే హౌరా బ్రిడ్జ్. మనం కోల్కతా అంటే ఫస్ట్ గుర్తొచ్చే బ్రిడ్జ్ ఇదే. తర్వాత మనకు కాళీమాత అవన్నీ గుర్తొస్తారు. సో ఇక్కడ మనకు రైల్వే స్టేషన్ అక్కడ ఉంది, బ్యాక్ సైడ్ బ్రిడ్జ్ ఉంది. ఇది 1943లో కట్టిరంట. అండ్ ఇక్కడ ఇక్కడ హుగ్లీ రివర్ పైన ఇది ఫస్ట్ కట్టిన బ్రిడ్జ్. దీని తర్వాత రీసెంట్గా కొత్త బ్రిడ్జ్ కట్టిరు. సో ఇప్పుడు ఆల్రెడీ నైట్ మేము దాని మీద ఒక 10 సార్లు తిరిగినాం. ఒక్కసారి ఆ టైంలో మీకు వేసేస్తా చూడండి. Losing time, I'm fading fast. I just wanna make it last. Try to let go of the past. I close my eyes, embrace the blast. Sleepless nights and headaches stack. Restlessness to hell and back. What's my purpose? What do I grab? A slippery surface, a heart attack. And sometimes you just gotta believe there's something that'll give you relief. There's something that'll have what you need. What you need. We're broken, it's tragic. వస్తుందా? అది ఖరాబ్ అయిందా? పెట్టినావా? లైట్ ఆ ప్రోడక్ట్ ఉంది కానీ పని చేయట్లేదు. మెయిన్ ఆ ప్లగ్ పని చేయట్లేదు. మామూలు మన USB పని చేస్తుంది కానీ ప్లగ్ పని చేయట్లేదు. అయిపోయి కోల్కతా కాళీ టెంపుల్ వెళ్తున్నాం. చిల్లరగూడ అంటే అదే. మనం ఇప్పుడు ఫేమస్ కాళీ టెంపుల్కి వెళ్తున్నాం. దక్షిణేశ్వర కాళీ టెంపుల్ అంట. కోల్కతా అంటే
నేను ఎన్ని రోజులు సినిమాలలో చూసి మోసపోయినా, పడి పడి లేచే మనసు అనుకున్నా, కానీ ఇది అట్లా లేదు. మొత్తం ప్యాక్ ఉంది ఏడికాడికి. రామకృష్ణ పరమహంస గారి పెయింటింగ్ ఉంది ఇక్కడ, పెద్ద బిల్డింగ్. ఇక్కడ టెంపుల్కి వెళ్ళడానికంటే ముందు ఇక్కడ పక్కన చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. నాకు అక్కడ ఇంట్రెస్టింగ్గా కనిపించింది చాయ్. అదేం చాయ్ తాగేద్దాం. దాని ఏదో చాయ్ అంటారు బ్రో, मटका चाय ठीक है. जय बोलो मटका चाय की. कुंड चाय हॉट चाय బాయ్ చాయ్ Cheers. కొండ కొట్టకు మొత్తం ఇది కుండ పగిలిపోతుంది. పగిలిపోద్ది. మస్తు ఉందయ్యా. జై. దర్శనానికి లోపలికి వెళ్తున్నాం. మాస్క్ ముఖ్యం, బిగులు అండ్ మాస్క్. ఓకే, థర్మల్ చెకింగ్, థర్మల్ స్క్రీనింగ్ అంటారు. ఓకే, ఇక్కడ ఏంటిది లాకర్స్ ఉన్నాయి. ఇక్కడ లాకర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇది ఇంకా మెయిన్ గేట్ ముందు ఉంది, మొత్తం చీకటి ఉంది. సో ఇక్కడ ఎంట్రన్స్లో మనకు ఒకటి స్వామి వివేకానంద స్టాచ్యూ ఉంది. ఇక్కడ లైటింగ్ అస్సలేదు, ఒక లైట్ ఉంది, చూపిస్తుంది చూడండి. ఒక లైట్. ఈ సైడ్లో ఒక మార్కెట్ ఉంది మనకు. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ గుడి పక్కన లోపలికి ఒక 2 లైన్స్ ఉన్నాయి. మొత్తము ఇటు మొత్తం షటర్స్ ఉన్నాయి. దీంట్లో స్వీట్స్ ఉన్నాయి, ప్రసాదం అనుకోవచ్చు. పోయేటోళ్ళు అందరినీ గుంజుకొచ్చి అట్లా తీసుకొని పోతారు. మనల్ని కూడా పిలిచారు, మనల్ని పిలిస్తే పోయి వీడియో తీసుకుంటాం, స్వీట్లు తీసుకోం కదా. మీరు చూసింది రామకృష్ణ పరమహంస గారి రూమ్. అలో చేయట్లేదు ఆడ, లోపల షూటింగ్కి అలో చేయట్లేదు. అండ్ మ్యాక్సిమం కవర్ చేసేసినాం, లైట్ కూడా లేదు. సో ఇది కెమెరా కార్లో పెట్టేసి దర్శనం చేసుకొచ్చుకొని మాట్లాడదాం. సో మాది ఇప్పుడే దర్శనం అయిపోయింది. ఇవాళ నైట్ ఓయో స్టే చేయడానికి ఇక్కడ ఒక ఓయో రూమ్కి వచ్చినాం. సో ఇక్కడ మాట్లాడుకొని మనం రూమ్లోకి వెళ్ళాక మిగిలిన విషయాలు మాట్లాడుకోవచ్చు. ఇక్కడే పక్కనే మేము ఓయో రూమ్ తీసుకున్నాం. WSC గెస్ట్ హౌస్ అంట. ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తుంది చూడండి, స్పెల్లింగ్ అటు ఇటు అయితే. సో 2 డేస్కి 3000. అండ్ యూట్యూబర్స్ అని చెప్తే కొంచెం కన్సెషన్ కూడా ఇచ్చిండు. ఒకసారి రూమ్ చూపిస్తా, చూసుకోవచ్చు. ఇక్కడ ఒక టీవీ, ఒక మిర్రర్, ఒక పెద్ద బెడ్, కింగ్ సైజ్ బెడ్ అండ్ ఒక చిన్న బెడ్. అండ్ ఒకసారి వాష్రూమ్ చూద్దాం. ఇది చూస్తే కంప్లీట్నెస్ వస్తుంది. సో వాష్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది. అండ్ ఇటు సైడు సో చూసారు కదా, రూము బాగుంది, మాకు నచ్చింది. నిన్న తీసుకున్న రూమ్ అంత నచ్చలేదు, ఈ రూమ్ చాలా బాగుంది. అండ్ దీన్ని డీటెయిల్స్ ఇట్లా ఏమైనా ఉంటే నేను కింద పెడతా. అండ్ ఈ డేకి ఇంతే. అండ్ ఐ హోప్ సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే, ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. ఈ వీడియో గురించి మీరు ఏమనుకున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ రేపు ఇంకా విక్టోరియా మహల్, ఈడెన్ గార్డెన్స్, ఇంకా చాలా వీడియోస్ వస్తాయి. స్టే ట్యూన్. అండ్ నన్ను పర్సనల్గా మీరు ఫాలో అవ్వాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, లేదంటే పిన్ కామెంట్లో కూడా లింక్ ఉంటుంది. లైవ్లో నేను ఎక్కడున్నా, ఏం తిరుగుతున్నా అనేది రోజు స్టోరీస్ పెడతా ఉంటా. సో మిస్ అవ్వద్దు. సో ఐల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వన్. థ్యాంక్ యూ.